చూద్దాం. టీడీపీ ఫైనల్ జాబితా విడుదలైంది. 9 అసెంబ్లీ 4 లోక్సభ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. చీపురుపల్లి నుంచి కళా వెంకట్రావు పోటీ చేయనున్నారు. భీమిలి టికెట్ గంటా శ్రీనివాసరావుకు కేటాయించింది టీడీపీ. పాడేరు నుంచి కిల్లు వెంకట్ రమేష్ నాయుడు, దర్శి నుంచి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి టీడీపీ అభ్యర్థులుగా బరిలో నిలుస్తారు. రాజంపేట టికెట్ సుగవాసి సుబ్రహ్మణ్యం, ఆలూరు టికెట్ వీరభద్ర గౌడ్కు కేటాయించింది టీడీపీ అధిష్టానం. వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన గుమ్మనూరు జయరాంకు గుంతకల్ టికెట్ ఇచ్చింది. కందికుంట వెంకట ప్రసాద్ కదిరి నుంచి, దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అనంతపురం అర్బన్ నుంచి పోటీ చేస్తారు. 4 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది టీడీపీ. విజయనగరం లోక్సభ టీడీపీ అభ్యర్థిగా కె అప్పలనాయుడు పోటీ చేయనున్నారు. ఒంగోలు లోక్సభ నుంచి మాకుంట శ్రీనివాసులు రెడ్డి పోటీ చేస్తారు. అనంతపురం లోక్సభ టీడీపీ అభ్యర్థిగా అంబికా లక్ష్మీనారాయణ, కడప లోక్సభ టీడీపీ అభ్యర్థిగా భూపేష్ రెడ్డి బరిలో నిలుస్తారు. టీడీపీ ఫైనల్ జాబితా విడుదలైంది. 9 అసెంబ్లీ 4 లోక్సభ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది టీడీపీ. చీపురుపల్లి నుంచి కళా వెంకట్రావు పోటీ చేయనున్నారు. ఇక భీమిలి టికెట్ గంటా శ్రీనివాసరావుకు కేటాయించింది టీడీపీ. పాడేరు నుంచి కిల్లు వెంకట్ రమేష్ నాయుడు, దర్శి నుంచి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి టీడీపీ అభ్యర్థులుగా బరిలో నిలుస్తారు. ఇక రాజంపేట టికెట్ సుగవాసి సుబ్రహ్మణ్యం, ఆలూరు టికెట్ వీరభద్ర గౌడ్కు కేటాయించింది టీడీపీ అధిష్టానం. వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన గుమ్మనూరు జయరాంకు గుంతకల్ టికెట్ ఇచ్చింది. కందికుంట వెంకట ప్రసాద్ కదిర్ నుంచి, దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అనంతపురం అర్బన్ నుంచి పోటీ చేస్తారు. ఇక 4 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల్ని కూడా ప్రకటించింది టీడీపీ. విజయనగరం లోక్సభ టీడీపీ అభ్యర్థిగా కె అప్పలనాయుడు పోటీ చేయనున్నారు. ఒంగోలు లోక్సభ నుంచి మాగుంట శ్రీనివాసులు రెడ్డి పోటీ చేస్తారు. అనంతపురం లోక్సభ టీడీపీ అభ్యర్థిగా అంబికా లక్ష్మీనారాయణ, కడప లోక్సభ టీడీపీ అభ్యర్థిగా భూపేష్ రెడ్డి బరిలో నిలుస్తారు. టీడీపీ ఫైనల్ జాబితా విడుదలైంది. 9 అసెంబ్లీ 4 లోక్సభ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది టీడీపీ. చీపురుపల్లి నుంచి కళా వెంకట్రావు పోటీ చేయనున్నారు. ఇక భీమిలి టికెట్ గంటా శ్రీనివాసరావుకు కేటాయించింది టీడీపీ. పాడేరు నుంచి కిల్లు వెంకట్ రమేష్ నాయుడు, దర్శి నుంచి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి టీడీపీ అభ్యర్థులుగా బరిలో నిలుస్తారు. రాజంపేట టికెట్ సుగవాసి సుబ్రహ్మణ్యం, ఆలూరు టికెట్ వీరభద్ర గౌడ్కు కేటాయించింది టీడీపీ అధిష్టానం. ఇక వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన గుమ్మనూరు జయరాంకు గుంతకల్ టికెట్ ఇచ్చింది. కందికుంట వెంకట ప్రసాద్ కదిరి నుంచి, దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అనంతపురం అర్బన్ నుంచి పోటీ చేస్తారు. ఇక 4 ఎంపీ స్థానాలకు కూడా అభ్యర్థుల్ని ప్రకటించింది టీడీపీ. విజయనగరం లోక్సభ టీడీపీ అభ్యర్థిగా కె అప్పలనాయుడు పోటీ చేయనున్నారు. ఇక ఒంగోలు లోక్సభ నుంచి మాగుంట శ్రీనివాసులు రెడ్డి పోటీ చేస్తారు. అనంతపురం లోక్సభ టీడీపీ అభ్యర్థిగా అంబికా లక్ష్మీనారాయణ, కడప లోక్సభ టీడీపీ అభ్యర్థిగా భూపేష్ రెడ్డి బరిలో నిలుస్తారు. టీడీపీ ఫైనల్ జాబితా విడుదలైంది. 9 అసెంబ్లీ 4 లోక్సభ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది టీడీపీ. చీపురుపల్లి నుంచి కళా వెంకట్రావు పోటీ చేయనున్నారు. ఇక భీమిలి టికెట్ గంటా శ్రీనివాసరావుకు కేటాయించింది టీడీపీ. పాడేరు నుంచి కిల్లు వెంకట రమేష్ నాయుడు, దర్శి నుంచి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి టీడీపీ అభ్యర్థులుగా బరిలో నిలుస్తారు. రాజంపేట టికెట్ సుగవాసి సుబ్రహ్మణ్యం,
ఆలూరు టికెట్ వీరభద్ర గౌడ్ కి కేటాయించింది టీడీపీ అధిష్టానం. ఇక పూర్తి సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్. సుమిత్ర, ఎట్టకేలకు టీడీపీలో ఉత్కంఠకు తెరపడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 4వ జాబితా ద్వారా 9 అసెంబ్లీలు 4 పార్లమెంట్ స్థానాన్ని ఈ రోజు ప్రకటించారు. అయితే మొత్తం 8 టీడీపీలో పెండింగ్ ఉన్నాయి. కాకపోతే ఒకటి ఎవరైతే కందికొండ ప్రసాద్ ఉన్నారో ఆయన భార్యకి సీట్ ఇవ్వడం జరిగింది ముందుగా కదిరి నుంచి. అయితే నిన్న చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత ఆయన మీద ఉన్న కోర్టు కేసు కూడా 4 రోజుల క్రితం కొట్టివేశారు. అందువల్ల ఆయన పేరుని మరలా కందికొండ ప్రసాద్ ని తెరపైకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో మొత్తం కూడా 9 అసెంబ్లీ స్థానాలను ఈ రోజు ప్రకటించారు, 4 పార్లమెంట్ స్థానాలు ప్రకటించారు. ముఖ్యంగా చూసుకుంటే చాలా సంక్లిష్టంగా చంద్రబాబు దీని మీద ఎక్సైజ్ చేశారని చెప్పుకోవచ్చు. టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు హెచ్ఆర్ల బీజేపీకి వెళ్లింది. ఆ స్థానంలో ఆయన్ని చీపురుపల్లిలో పోటీ చేయించారు. ఎందుకంటే చీపురుపల్లిలో పోటీ చేయించడానికి ఆయన ముందుగా సుముఖంగా లేరు. కానీ చంద్రబాబు నచ్చ చెప్పిన మీదట ఓకే అన్నారు. గంటా పేరు కూడా ఇక్కడ పరిశీలించారు. కానీ గంటాని చివరిగా తాను అనుకున్నది సాధించారు గంటా అని చెప్పుకోవచ్చు. ఆయన భీమిల్లో మొదటి నుంచి ఆయన పట్టుబట్టారు భీమిలి కావాలని. చివరికి ఆయన అనుకున్నది సాధించారు. అదేవిధంగా పాడేరులో కూడా మొత్తం కూడా పాడేరు కూడా ఎవరైతే కిల్లు వెంకట రమేష్ నాయుడు పేరు చెప్పడం జరిగింది. అదేవిధంగా దర్శిలో ముఖ్యంగా గొట్టిపాటి రవి అన్న కుమార్తె, గొట్టిపాటి నరసయ్య కుమార్తె గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ లక్ష్మిని అక్కడ అభ్యర్థిగా ప్రకటించారు. ముందుగా అందరూ కూడా అక్కడ ఏదైతే వైసీపీ నుంచి మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు టీడీపీలోకి వస్తారు, ఆయన పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆఖరి నిమిషంలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అక్కడ తెరపైకి వచ్చారు. అదేవిధంగా రాజంపేట నుంచి సుఖవాసి సుబ్రహ్మణ్యం, ఎందుకంటే రాజంపేట నుంచి ముందుగా ఎవరైతే జగన్మోహన్ రాజు, అదేవిధంగా అక్కడ స్థానికంగా ఏదైతే చెంగల్రాయుడు వీళ్ళిద్దరు ఉన్నారు, వీరిద్దరు ఎవరో ఒకరు అవుతారన్నారు. అనూహ్యంగా సుఖవాసి సుబ్రహ్మణ్యం అక్కడ తెరపైకి వచ్చారు. ఎందుకంటే సుబ్రహ్మణ్యాన్ని రాజంపేట పార్లమెంట్ అనుకున్నారు. కానీ అక్కడ కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ నుంచి రావడంతో ఈయన అసెంబ్లీకి రావడం జరిగింది. ఆలూరులో వీరభద్రగౌడ్, బీసీ సామాజిక వర్గానికి చెందిన వీరభద్రగౌడ్ 2014లో కూడా ఆయన పోటీ చేశారు. అదేవిధంగా గుంతకల్లో జయరాం అక్కడ ప్రజల నుంచి టీడీపీ కేడర్ నుంచి వ్యతిరేకత వస్తున్నా కూడా ఏదైతే వైసీపీ నుంచి టీడీపీలో చేరారు, మంత్రిగా పనిచేశారు, ఆయనకు వ్యతిరేకత వస్తున్నప్పుడు కూడా అక్కడ స్థానిక నేతలకు నచ్చజెప్పి ఆయన పేరుని ఖరారు చేశారు. అదేవిధంగా చూసుకుంటే అనంతపురం అర్బన్లో అనూహ్యంగా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అనూహ్యంగా తెరపైకి వచ్చారు. ఎందుకంటే ఆయన పేరు పెద్దగా ఏదైతే ప్రాబుల్స్ లో కూడా కనిపించలేదు. అక్కడ ప్రభాకర్ చౌదరి, నిర్మల ఇద్దరు కూడా గట్టిగా రేసులో ఉన్నారు. కానీ అనూహ్యంగా దగ్గుపాటి ప్రసాద్ పేరు అయితే ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే పార్లమెంటు విషయంలో కూడా కొంత విజయనగరం పార్లమెంట్ పై ఆయనకి ఎక్సైజ్ చేశారు. కలిశెట్టి అప్పలనాయుడు అని ఆడ హెచ్చర్లో కళా వెంకటరావుతో పాటు సీటు కోసం పోటీ పడ్డారు. ఆయన పేరు కలిశెట్టి అప్పలనాయుడిని ఈ రోజు విజయనగరం పార్లమెంట్ కి ఆయన ఖరారు చేశారు. కడపలో కూడా ఏదైతే కడప పాలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి ఖరారు అవుతుందన్నప్పటికీ కూడా ఆఖరి నిమిషంలో భూపేష్ రెడ్డి రంగంలోకి వచ్చారు. ఎందుకంటే ప్రస్తుతం ఆయన జమ్ములమడుగు ఇన్ఛార్జ్ గా ఉన్నారు. అక్కడ బీజేపీకి వెళ్లడంతో ఆదినారాయణ రెడ్డి పోటీ చేస్తున్నారు. అందువల్ల ఇక్కడ ఉన్న భూపేష్ రెడ్డిని పార్లమెంట్ కి పోటీ చేస్తున్నారు. అదేవిధంగా అనంతపురంలో కూడా జేసీ పవన్ కుమార్ రెడ్డి లైన్ లో ఉన్నారు. చాలా గట్టి రికమెండేషన్ ఉంది అని చెప్పి పార్టీలో ప్రచారం జరిగింది. కానీ అంబికా లక్ష్మీనారాయణ అక్కడ హిందూపురానికి చెందిన నేత, బోయ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని అక్కడ ఖరారు చేయడం జరిగింది. ఏదైతే ఒంగోలులో కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి పేరును కూడా ఖరారు చేయడం జరిగింది. ఈ విధంగా చూసుకుంటే టీడీపీలో మొత్తం కూడా సీట్లన్నీ ఫిల్అప్ అయ్యి అని చెప్పుకోవచ్చు. అయితే రఘు రామకృష్ణరాజు వ్యవహారం కూడా ఈ కూటమి ఆలోచిస్తుంది. ఎట్టి పరిస్థితిలో కూడా ఏదైనా ఒక సీటును మార్చి ఆయనకి ఇవ్వాలనే ఆలోచన కూడా చేస్తూ ఉన్నారు. 3 పార్టీలు కూడా రఘు రామకృష్ణరాజు విషయంలో మాట్లాడుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తానికి ఈ కూటమిలో ఒక్క జనసేనలో మాత్రమే 3 అసెంబ్లీలు, ఒక పార్లమెంటు పెండింగ్ లో ఉన్నాయి. బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, మొత్తం సీట్లను ఇప్పుడు వరకు ప్రకటించారు. ఒక జనసేన మాత్రమే ప్రకటించాల్సి ఉంది. ఇక భారీ ఎత్తున ప్రచార వ్యూహాలకైతే ఈ కూటమి ముందుకు పోతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తానికి టీడీపీ తన ఖాతాలో ఉన్న సీట్లు, తన కోటాలో ఉన్న సీట్లు మొత్తానికి అభ్యర్థుల్ని ప్రకటించింది. రైట్.